హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీవీకే గైడెన్స్. ఎలా ఉన్నారండి? ఎలా చదువుతున్నారు మిత్రులారు? మరి ఈరోజు మార్నింగ్ జరిగినటువంటి డిఎస్సి జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి బిట్స్ మ్యాక్సిమం కవర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇందులో మొదటి బిట్టు, మా కొద్దీ తెల్ల దొరతనం గేయ రచయిత ఎవరు అంటే గరిమెళ్ళ సత్యనారాయణ. ఖచ్చితంగా తెలుగు లిటరేచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో ఒక గేయం రచయిత అడుగుతూ ఉన్నారండి. తర్వాత సుబ్రహ్మణ్య భారతి ఏ రాష్ట్రానికి చెందినవారు? తమిళనాడు అండి. తర్వాత ఆర్య సమాజం, బ్రహ్మ సమాజం, దివ్య జ్ఞాన సమాజం ఇలాంటివి ఇచ్చి ఆ స్థాపకులు పక్కన ఇచ్చి మ్యాచింగ్ ఇచ్చారనమాట అండి. అంటే బ్రహ్మ సమాజం రాజారాం మోహన్ రాయ్, ఆర్య సమాజం దయానంద సరస్వతి, దివ్య జ్ఞాన సమాజం మేడం బ్లావట్స్కి ఇలాంటి ప్రశ్నలు అడిగారు. తర్వాత క్రీడలు ట్రోఫీల మీద కూడా ప్రశ్న వచ్చిందండి. ఓబర్ కప్ బ్యాడ్మింటన్కి సంబంధించింది. అలాగే డ్రాకెన్స్బర్గ్ పర్వతాలు ఏ ఖండంలో ఉన్నాయంటూ అడిగారు. ఇది ఆఫ్రికాలోని దక్షిణాఫ్రికాలో ఉంటాయి. తర్వాత క్రికెట్ స్టేడియంలు పక్కన రాష్ట్రాలు ఇచ్చారు, దాని మీద మ్యాచింగ్ అడిగారు. అంటే కోల్కతాలో ఈడెన్ గార్డెన్ స్టేడియము, ముంబైలో వాంఖేడే స్టేడియము, ఢిల్లీలో ఇంద్రప్రస్థ స్టేడియము ఇలాంటి ప్రశ్నలు అడిగారు. కాబట్టి దీని మీద కూడా మీరు ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. ప్రధానంగా భారతదేశం యొక్క రాష్ట్రాల మీద కానీ, ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రముఖ నగరాలు, ఆ నగరాలలో ఉన్నటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి ప్రదేశాలు ఖచ్చితంగా ప్రశ్నలు ఇప్పటివరకు అడిగిన ప్రతి దానిలో కూడా అడిగారు. అలాగే రాష్ట్రపతులు ఇచ్చారండి. గత డిఎస్సి ఎగ్జామ్స్లో కూడా ఈ దీనికి 2 రోజుల ముందు జరిగినటువంటి ఎగ్జామ్స్లో కూడా ఈ యొక్క రాష్ట్రపతులు అడగడం జరిగింది. ఇది మ్యాచింగ్ ఇచ్చాడు. భారతదేశ 2వ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్, 3వ రాష్ట్రపతి జాకిర్ హుస్సేన్. కాబట్టి రాష్ట్రపతుల మీద ప్రశ్న ఖచ్చితంగా ఉంటుంది, చూడండి. మరొక ప్రశ్న, జలియన్ వాలాబాగ్ ఎక్కడ ఉంది అంటే అడిగారు. అమృత్సర్. ఇది అప్పుడే థర్డ్ టైం అండి ప్రశ్న అడగడం. జలియన్ వాలాబాగ్ ఇస్ లొకేటెడ్ ఎట్ అమృత్సర్. తర్వాత గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా బెంగళూరు. అంటే ఇక్కడ ఎలా అడుగుతున్నాడు అంటే భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రముఖ సిటీస్ ఇస్తూ ఉన్నాడు, పక్కన వాటికి ఉన్నటువంటి పేరు అడిగారు అన్నమాట. గతంలో కూడా అడిగారు, చూడండి. రైస్ బౌల్ ఆఫ్ ఇండియా, షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా లాంటివి అనమాట అండి. తర్వాత పసిఫిక్ మహాసముద్రానికి ఆ పేరు పెట్టింది ఎవరంటే అడిగారండి. దీనికి ఆన్సర్ వచ్చి ఫెర్డినాండ్ మ్యాజిలాన్. తర్వాత నికోబార్ బయో రిజర్వ్ మీద ఒక ప్రశ్న అడగడం జరిగింది. తర్వాత ఇస్రో చైర్మన్ ఎవరు అని అడిగారు. వి నారాయణన్. ఖచ్చితంగా ప్రముఖ సంస్థలు వాటి యొక్క అధిపతుల మీద బిట్టు అడుగుతూ ఉన్నారు, మీరు ఫోకస్ చేయాలండి. అలాగే కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకమైనటువంటి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి క్రింద రైతులకు ఎంత చెల్లిస్తూ ఉన్నారు అన్నారు. సంవత్సరానికి 6,000 రూపాయలు. గతంలో కూడా ఈ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల మీద ఒక ప్రశ్న అడిగారు, మీకు అది గుర్తుండి ఉంటుంది. తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థలు పక్కన వాటి యొక్క ప్రదేశాలు ఇచ్చి జతపరచమంటే అడిగారు అనమాట అండి. సిటిఆర్ఐ, సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది లొకేటెడ్ ఎట్ రాజమండ్రి. తర్వాత రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది బెంగళూరు అండి. తర్వాత ప్లాస్మా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గుజరాత్ గాంధీనగర్లో ఉంది. సో ఇలాంటి ప్రదేశాలు ఇచ్చి దాన్ని మ్యాచింగ్ అడుగుతూ ఉన్నారనమాట అండి. లేకపోతే ఆ మ్యాచింగ్ ఇచ్చి ఇందులో సరి అయినది ఏది, సరికానది ఏది అంటూ కూడా అడుగుతూ ఉన్నారు. మరొక ప్రశ్న, దినోత్సవాల మీద కూడా ప్రశ్న అడగడం జరిగింది. ఇందులో యోగా దినోత్సవం ఒకటి, నేషనల్ యూత్ డే జాతీయ యువజన దినోత్సవం జనవరి 12, తర్వాత యోగా దినోత్సవం జూన్ 21, ఇది కూడా మ్యాచింగ్లోనే అడగడం జరిగింది. తర్వాత మరొక ప్రశ్న చూడండి, ఎస్ఎం రాజా అర్జున్ ట్రోఫీ ఏ క్రీడకి సంబంధించింది అంటే బాస్కెట్బాల్. ఈ ప్రశ్న కూడా అడిగారు. తర్వాత లాలా లజపత్ రాయ్ హత్య కుట్ర పన్నిన కేసులో శాండర్స్ను హత్య చేస్తారు కదండి, అది చేసినటువంటి విప్లవ వీరుడు ఎవరు అంటే అడిగారు. ఇది భగత్ సింగ్ అండి. కాబట్టి చూడండి ఫ్రెండ్స్, అంటే సుమారు ఒక 17 ప్రశ్నల వరకు రప్పించడం జరిగింది. మ్యాక్సిమం ఈ టెంపోలోనే ఉన్నాయి ప్రశ్నలన్నీ కూడా. అంటే గతంలో డిఎస్సికి ఈ డిఎస్సికి కూడా కొంచెం ఖచ్చితంగా వేరియేషన్ కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కడ కూడా అవార్డుల మీద కానీ, లేకపోతే క్రీడా అంశాలలో ఉన్నటువంటి ప్రముఖ క్రీడల మీద కానీ, లేకపోతే భారతరత్న ఇతర పద్మ అవార్డుల మీద కానీ ఇలాంటి ప్రశ్నలు అయితే రాలేదు. ఖచ్చితంగా ప్యాటర్న్ అయితే మార్చాడని చెప్పుకోవాలి. కాబట్టి మీరు ప్రతిరోజు ఇప్పటివరకు పీవీకే గైడెన్స్లో కూడా కొన్ని జీకే అండ్ కరెంట్ అఫైర్స్ బిట్స్ కూడా పెట్టిన ఒకసారి చూడండి. ఖచ్చితంగా అడుగుతూ ఉన్నారు. మీరు ఈ విధానంలో ప్రిపేర్ అయితే భవిష్యత్తులో మీరు డిఎస్సి రాయబోయేటువంటి విద్యార్థులు అయితే మీకు ఈ వీడియో ఎంతగానో పనికొస్తుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. సదా మీ విజయాన్ని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.